మిగతాది కూడా అటు ఇటు ఒక 2 ఎకరాలు ఏం బాధ చివరి వాయ కట్ట వరకు ఇంతవరకు తడిదార నీళ్ళు లేవు. 14 ఏళ్ళ సార్ ఇదే సమస్య. గత ప్రభుత్వాలు మంచిగానే ఉన్న 6 ఏళ్ళ సార్ మంచిగానే సుఖపడ్డాం, మంచిగానే పండించుకున్నాం. ఇక తీరపోయి ఇంతవరకు అయితే ఈ పరిస్థితులు వచ్చినాయి మాకు ఈ సంవత్సరంలో. ఇప్పుడు కూడా ఒక 3 బోర్లు వేయించిన 50 రూపాయలు 50,000 పెట్టి బోర్లు వేయించిన ఒక్క చుక్క వెళ్ళలేదు. వాస్తవానికి ఏంటంటే మీకు అందరికి దండం పెడుతుంది. మీకు ఎందుకంటే నేను పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చిన కానీ ఒక రైతు వారిగా మాట్లాడుతున్నాను. 8 టర్ములు నీళ్లు వచ్చినాయి, 10 రూపాయలు పంట పండించుకున్నాం. నాకు కొడుకు బిడ్డ చదివించుకున్నా, బీటెక్ అయిపోయింది, వాళ్ళకి జాబులు కూడా వచ్చినాయి. ఈ సంవత్సరం 4 లక్షలు అప్పుకున్నది, బోనస్ డబ్బులు బట్టి 4 లక్షలు వస్తాయి. మళ్ళీ యాసం పంట పంచి అప్పు తీరుతాయి అనుకున్నా సార్. కనీసం ఇప్పుడైతే ఆ బోనస్ డబ్బులు ఒకటి రాగా రుణమాఫీ లేదు. ఈ 4 ఎకరాల పొలం ఎండిపోయింది. అంటే మా పొలం దశకు మీరు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. కానీ వాస్తవానికి ఏదైనా కేసీఆర్ గవర్నమెంట్ ని ఏ ప్రభుత్వం కూడా వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా కేసీఆర్ చరిత్రని ఒరుగురు తుడిచేలేరన్న. ఇది మాత్రం విమర్శించే స్థాయి కూడా ఎవరికి ఉండదు కూడా రానున్న రోజులలో. 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఒక్క సంవత్సరం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ల రైతు వెనకబడిపోయింది. 10 ఏళ్ల ఆర్థికంగా వెనకబడిపోయినట్టే నా ఉద్దేశం. రైతు వారిగా నేను ఒక ఎడ్యుకేషన్ గా మాట్లాడుతున్నాను. కంపల్సరీ అది మాత్రం